ఈ యొక్క సెషన్లో మనం చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని పవర్ బిఐలో ఏ విధంగా మనం థీమ్ చేయాలని చూద్దాం. ఓకేనా? చూడండి, నేను ఒక ఫైల్ని లోడ్ చేస్తాను. ఫినాన్షియల్ ఫైల్. సో ఈ ఫైల్ కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే గూగుల్లోకి వచ్చేసి ఫినాన్షియల్ షాపింగ్ డేటా ఫర్ పవర్ బిఐ చేయండి. డౌన్లోడ్ ద ఫినాన్షియల్ షాపింగ్ ఎక్సెల్ వర్క్ బుక్ ఫర్ పవర్ బిఐ క్లిక్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్ డైరెక్ట్ ఇది క్లిక్ చేసినట్లయితే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం. సో ఇక్కడ కూడా నేను యూజ్ చేసే ఫైల్ కూడా అదే. ఓకే, సో ఇందులో ఫినాన్షియల్ సెలెక్ట్ చేసుకొని డేటా ఓకే. సో డేటా అనేది లోడ్ అయిపోయింది. ఇప్పుడు నేను విజువలైజేషన్ తీసుకుని స్టాగర్డ్ బార్ చార్ట్ చూస్తున్నాను. సో దీంట్లో యూజెస్ అండ్ సేల్స్ తీసుకున్నాను. బార్డర్ కావాలి, బ్యాక్గ్రౌండ్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ పై చార్ట్ తీసుకుంటున్నాను. సో దీనికి కూడా బార్డర్, బ్యాక్గ్రౌండ్ కావాలా. ఒక విజువలైజేషన్ తీసుకుంటున్నాను. క్యాజువల్ గా సెలెక్ట్ చేస్తా ఉన్నాను. ఫిల్టర్స్ అవసరం లేదు, ఒక హైట్ తీసుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక విజువలైజేషన్ తీసుకున్నాం. దీంట్లో ప్రొడక్ట్ ఫిల్టర్. సో రెండు ఆన్ చేసి ఓకేనా. సో ఇప్పుడు దీని యొక్క థీమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎలా చేంజ్ చేసుకోవాలి? చాట్‌జీపీటీ అనేది యూజ్ చేసుకొని థీమ్ ని చేంజ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఫస్ట్ మనము ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేద్దాం. నోట్ ప్యాడ్ లో కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఎంటర్ చేద్దాం. మనకి ఏమేమి థీమ్ లో ఏమేమి కావాలి అనేది చూసి ఎంటర్ చేద్దాం. ఓకే, సో థీమ్ లో మనకు ఏమేమి కావాలని చూద్దాం. ఓకేనా. సో క్రియేట్ ఏ థీమ్, create a theme for Power BI with following things. Okay. సో మన కింద ఉండే క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనకు ఒక థీమ్ అనేది కావాలి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ ఫర్ చార్ట్స్ విత్ ఆరెంజ్ కలర్ mandatory. ఓకే. సో నాకు ఏంటంటే లైట్ బ్లూ అండ్ బ్లూ కలర్స్ విత్ చార్ట్స్ అన్నమాట. చార్ట్స్ కి బ్లూ కలర్ రావాలి, విత్ ఆరెంజ్ కలర్స్ మానిటరీగా ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి అని అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ సైజ్ వచ్చేసి సైజ్ షార్ట్ బై 20 సైజ్ ఉండాలి. ఓకే. నెంబర్ 3 వచ్చేసి డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ సైజ్ షుడ్ బి 20. ఓకేనా. అండ్ దీని యొక్క బార్డర్. ఓకే. సో బార్డర్ అండ్ షాడో టు ద చార్ట్స్. ఓకే. సో ఇవి మనకు కావాలి. సో దీన్ని ఏం చేయాలంటే మొత్తం కాపీ చేసేసి, ఓకే, సో కాపీ చేసేసి మన చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మన రిక్వైర్మెంట్ పేస్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఒక జేసన్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు కంప్లీట్ మన రిక్వైర్మెంట్ పే చేసుకొని జేసన్ కోడ్ రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ కోడ్ని కాపీ చేసుకోండి. సేమ్ యాజ్ యూజువల్ గా నోట్ ప్యాడ్ తీసుకోండి. ఓకే.
పేస్ట్ చేసి ఇదంతా మనకు జేసన్ కోడ్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. సో నేను అవుట్పుట్ లో సేవ్ చేస్తా ఉన్నాను. ఓకేనా. సో ఏమని సేవ్ చేస్తున్నాను అంటే దీని పేరు పవర్ బిఐ. మీ ఇష్టం మీద నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ మాత్రం జేసన్ అని సేవ్ చేస్తాను. జేసన్ అని సేవ్ చేసినట్లయితే మనకు అది జేసన్ ఫార్మాట్ లోకి సేవ్ అవ్వడం. ఎందుకంటే మనకు పవర్ బి థీమ్ అనేది జేసన్ ఫైల్స్ లో జేసన్ ఫార్మాట్ లో ఉంటేనే ఇది యాక్సెప్ట్ చేస్తాం. సో ఇక్కడ వ్యూలోకి వెళ్ళి బ్రౌజ్ ఫర్ థీమ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనం ఇక్కడ సేవ్ చేసుకున్నాము డెస్క్ టాప్ లో, అవుట్పుట్ లో ఉంది కదా. సో పవర్ బి ఓపెన్ చేసి చూడండి, ఇది కొంచెం టైం పడుతుంది అప్లై అవ్వడానికి. చూసారా? ఈ విధంగా మనము థీమ్స్ అనే చాట్ జీపీటీ యూజ్ చేసుకోవాలి.